ఎస్ఎస్సి సీజీఎల్లో ప్రీవియస్గా వచ్చిన డైస్ నుంచి ప్రాబ్లం ఇది. ఆపోజిట్ ఫేస్ టు ద సోయింగ్ సింబల్ ఇచ్చాడు. అయితే ఇక్కడ సింబల్ అనొచ్చు, నెంబర్ అనొచ్చు, వాట్ ఎవర్ మేబీ ఏదైనా ఇవ్వచ్చు. ఈ రకంగా మనకి 3 డైస్ ఇస్తారు. డైస్ ఇచ్చి మనకి ఈ సింబల్ యొక్క ఆపోజిట్ ఫేస్ ఏంటని మనకు ఐడెంటిఫై చేయమన్నాడు. ఫస్ట్ మనకి ఏ సింబల్ అడిగాడో ఆ సింబల్ ఇక్కడ ఏ డైస్లో ఉందో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఇందులో ఉంది సింబలు. నెక్స్ట్ ఇందులోన ఈక్వల్గా ఏ సింబల్స్ ఉన్నాయి ఫస్ట్ గమనించండి మీరు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సంటేజ్ సింబల్ ఇందులోనే ఈక్వల్గా ఉంది. ఈ యొక్క ఈక్వల్గా 2 డైస్లో కూడా ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి మనం ఈ డైస్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం తిప్పాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇదే కదా. ఈ విధంగా 2 డైస్ని కూడా మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి. మనకి ఆ సింబల్ యొక్క ఆపోజిట్ ఫేస్ కావాలనుకుంటే ఇక్కడ ఈ ఆపో డైరెక్షన్లో మనం తిప్పినట్టుగా అయితే ఫస్ట్ పర్సంటేజ్ ఉంది, నెక్స్ట్ ఏమొస్తుంది సింబల్ @ వస్తుంది, ఇది డాలర్ సింబల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీని కిందనే మనం దేన్నైతే ఐడెంటిఫై చేయాలనుకుంటామో డైస్ని ఆ డైస్ని కూడా రాసుకుందాం. ఇక్కడ సింబల్ ఈ రకంగా రాసేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేది ఏంటి వస్తుంది, ఆ సింబల్ వేసుకుంటాం. నెక్స్ట్ డాలర్ సింబల్ వస్తుంది. ఓకే, మనకి దేనికి అడిగాడు, మనకి లెస్ దెన్ సింబల్కి మనకి ఆపోజిట్ ఫేస్ ఏంటని మనకు అడిగాడు కదా. ఇక్కడ దీనికి ఇది ఒకదానికొకటి కూడాను ఆపోజిట్ ఫేసెస్ ఉంటాయి. ఒకవేళ మీకు @ అడిగితే ఈ సింబల్ వస్తుంది, ఈ సింబల్ కడిగితే ఇది వస్తుంది. ఒకదానికొకటి ఇవి ఆపోజిట్ కాబట్టి మనకు అడిగిన సింబల్కి ఆపోజిట్కి ఏది ఉంది, @ ఉంది. @ ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ అదే అవుతుంది. ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పడం మనకు తెలియాలి. తిప్పేటప్పుడు ఈ రకంగా తిప్పేటప్పుడు దీని తర్వాత ఇది వచ్చింది, దీని తర్వాత ఇది వచ్చింది, అది వచ్చింది. నెక్స్ట్ ఇవి దాని కిందన సేమ్ ఆ రకంగా వేసుకుంటే ఒకదానికొకటి ఆపోజిట్ ఫేసెస్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ నుంచి పిఈఎన్ని తను 321028 కింద డీకోడ్ చేశారు. టీయూబీని ఏ విధంగా డీకోడ్ చేస్తారనేసి మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, అసలు పిఈఎన్ని 32 10 28 ఏ రకంగా రాశాడో మనం తెలుసుకుందాం. ఫస్ట్ పి యొక్క నెంబర్ ఎంత, మనకి కంపల్సరీగా మనకి ఆపోజిట్ లెటర్స్ నెంబర్స్ అన్నీ కూడా తెలియాలంటే అప్పుడే మనకి ఈజీ అవుతుంది. పి యొక్క నెంబరు 16. 16ని 2తో మల్టిప్లై చేస్తే 32 రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క నెంబర్ ఎంత 5. 5ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత 10 వస్తుంది. ఎన్ యొక్క నెంబర్ ఎంత, ఆల్ఫాబెట్ నెంబర్ 14. 14ని 2తో మల్టిప్లై చేస్తే 28 వస్తుంది. ఓకే, ఎట్ ద సేమ్ ప్యాటర్న్ని మనం దీనికి కూడా అప్లై చేద్దాం. టీ యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత 20. 20ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత 40 వస్తుంది. ఓకే, 40 ఎక్కడ ఉంది కాబట్టి ఇందులో 42 ఎంట్రన్స్ వచ్చింది, ఇది కూడా ఎలిమినేషన్ చేసేయవచ్చు. ఇందులో కూడా 42 వచ్చింది కాబట్టి ఇది కూడా ఎలిమినేషన్ చేసేవచ్చు. ఓకే, ఈ యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత 21. 21ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 42 అనేది రావడం జరుగుతుంది. ఓకే, కాబట్టి 42. అలాగే బి యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత 2. 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 4 అనేది రావడం జరుగుతుంది. అంతే కదా, 4 అనేది రావడం జరిగింది. అంటే మనకి 40 42 4 రావాలి. 40 42 4 ఎక్కడుంది, 4th ఆప్షన్ వచ్చింది కాబట్టి అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిస్సింగ్ నెంబర్స్ నుంచి ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇక్కడ 5 4 41 15 16 క్వశ్చన్ మార్క్ 9 11 202. ఓకే, ఫస్ట్ ఈ రిలేషన్ ఏం చూసుకున్నట్లయితే ఇక్కడ 5ని 5 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 25 అనేది రావడం జరిగింది. ఓకే, అలాగే 4ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 16 వస్తుంది. ఈ 25 ప్లస్ 16 ఆ రెండు కూడా యాడ్ చేస్తే ఎంత వస్తుంది 41 అనేది రావడం జరిగింది. ఓకే, అంటే ఇచ్చిన 5ని స్క్వేర్ చేశారు, 4ని స్క్వేర్ చేశారు, ఆ రెండు వాల్యూని కూడా యాడ్ చేస్తే మనకి ఈ నెంబర్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చూద్దాం. 9 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 81 వస్తుంది. ఓకే, 11 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 121 వస్తుంది. ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 202 అనేది రావడం జరిగింది. ఓకే, అంటే మనకి ఈ ఇచ్చిన నెంబర్ని స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 225 వస్తుంది. నెక్స్ట్ దీన్ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది మనకి 36 అనేది రావడం జరిగింది. ఓకే, ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఆ రెండింటిని కూడా యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 261 అనేది రావడం జరిగింది. ఓకే, 261 ఎక్కడ ఉంది 4th ఆప్షన్లో ఉంది. ఓకే,
నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ చూసుకుంటే HAMMERని ICPQJX కింద కన్వర్ట్ చేశారు. WRENCHని ఏ విధంగా డీకోడ్ చేస్తారని మనకి ఇచ్చాడు. ఓకే, ఇక్కడ హెచ్కి ఐకి ఎన్ని లెటర్ల గ్యాప్ ఉంది? ఒక్క లెటరే ఉంది. ఓకే, అలాగే ఏకి సికి చూసుకుంటే 2, ఎంకి పీకి చూసుకుంటే 3, అలాగే ఎంకి క్యూకి చూసుకుంటే 4, ఈకి జేకి చూసుకుంటే 5, ఆర్కి ఎక్స్కి చూసుకుంటే 6. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన లెటర్కి తర్వాత లెటర్స్కి ఒకటి యాడ్ చేస్తే అది వస్తుంది. ఏకి 2 లెటర్లు యాడ్ చేస్తే ఇది రావడం జరిగింది. ఆ ప్యాటర్న్ని ఫాలో అయ్యింది. సేమ్ దీన్ని కూడా ఆ విధంగా మనం చేసేసుకుందాం. ఓకే, 1 2 3 4 5 వరకు కూడా వేసేసుకుందాం, ఎంతవరకు ఉంటే అంతవరకు. ఓకే, డబ్ల్యూకి ఒక లెటర్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఎక్స్ అనేది రావడం జరిగింది. ఓకే, ఆర్కి 2 లెటర్లు యాడ్ చేస్తే ఎంత? టీ వస్తుంది, అంతే కదా. ఈకి హెచ్ వస్తుంది 3 చేస్తే. ఇందులో ఆప్షన్లు ఎక్కడ ఉన్నాయి చూడండి. XTH ఎక్కడ ఉంది? XTH ఇందులో ఉంది, XTH ఇందులో ఉంది. ఇందులో లేదు, ఇందులో లేదు. అయితే ఆన్సర్ ఇదైనా అవ్వాలి, లేకపోతే ఇదైనా అవ్వాలి. ఓకే, అలాగే ఎన్కి 4 లెటర్లో యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 6 అనేది రావడం జరిగింది. సికి 5 లెటర్లో యాడ్ చేస్తే ఎంత? CDEFGH వస్తుంది. ఓకే, నెక్స్ట్ హెచ్కి 6 లెటర్లు యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఎన్ వస్తుంది, అంతే కదా. HIJKLMN. ఓకే, అంటే మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది 4th ఆప్షన్లో ఉంది అని అర్థం. నెక్స్ట్ మిస్సింగ్ నెంబర్ చూసుకుంటే 55, 58, 64, (85) ఇచ్చాడు. ఇక్కడ ఈ నెంబర్కి ఎన్ని లెటర్లు యాడ్ చేశారు? 3 లెటర్స్ యాడ్ చేశాడు. ఓకే, నెక్స్ట్ ఈ నెంబర్కి 6 లెటర్స్ యాడ్ చేశాడు. 3 6. నెక్స్ట్ 3 యొక్క మల్టిపుల్లో 3తో చేస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఓకే, 3 యొక్క మల్టిపుల్లో 3 చేస్తే 9 వస్తుంది. 64కి 9 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 73 అనేది రావడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఎంత? 73 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మీకు డౌట్ అయితే నెక్స్ట్ ఏది వస్తుంది? 3 వచ్చింది, 6 వచ్చింది, 9 వచ్చింది. నెక్స్ట్ 12 యాడ్ చేయండి. 73కి 12 చేస్తే 85, అంటే 73 కరెక్ట్ ఆన్సర్ మనకు అవుతుంది. డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి ఆప్షన్ వెరిఫికేషన్ పద్ధతి ద్వారా లెక్కలు మొత్తం చేయకంటే కూడా కొన్ని ఆన్సర్ చేయొచ్చు. చూద్దాం. ఇప్పుడు BRH, ZUD, VAV, అలాగే TDR, RG అని ఇచ్చాడు. మనకి 4 ఆప్షన్స్ అనేది ఈ రకంగా ఇవ్వడం జరిగింది. ఓకే, ఆప్షన్ వెరిఫికేషన్ పద్ధతి ద్వారా ఏ రకంగా చూడాలో చూడండి. ఒకసారి మిడిల్ నెంబర్ తీసుకోండి. ఆర్కి యూకి ఎంత గ్యాప్ ఉంది? STU 3. ఓకే, యూ తర్వాత 3వ లెటర్ ఏంటి? S. 3 యూ తర్కి యూకి 3 లెటర్లు యాడ్ చేయండి. UVWX వస్తుంది. అంటే మిడిల్ ప్లేస్లో ఎక్స్ వచ్చేది ఏది ఉందో చూడండి. ఆప్షన్లో మిడిల్ ప్లేస్లో ఎక్స్ వచ్చేది ఎక్కడ ఉందో మీరు గమనించండి. అదే మన ఆన్సర్ అయిపోతుంది. మిడిల్ ప్లేస్లో ఎక్స్ ఏది ఒకటే ఉంది కాబట్టి ఇదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చెక్ చేసుకోండి మిగతాది మొత్తం కూడా మీరు. నెక్స్ట్ స్టేట్మెంట్స్ కన్క్లూజన్ నుంచి సంబంధించిన స్టేట్మెంట్ని ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఆల్ డాగ్స్ ఆర్ లయన్స్ అన్నాడు. ఆల్ అంటే ఎప్పుడు కూడా లోపల వేసేసుకోవాలి, ఇది మనకు తెలిసిందే. ఆల్ డాగ్స్ ఆర్ లయన్స్ అని ఇచ్చాడు. ఓకే, ఆల్ డాగ్స్ ఆర్ లయన్స్ ఇచ్చాడు ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్, నో ఎలిఫెంట్ ఈజ్ ఏ లైన్. నో ఎలిఫెంట్ అంటే ఈ రకంగా వేసుకుని వీటికి సంబంధం లేదని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ కన్క్లూజన్ చూసుకుంటే నో డాగ్ ఈజ్ యాన్ లైన్ అన్నాడు. ఏమన్నాడు? నో డాగ్ ఈజ్ యాన్ ఎలిఫెంట్. నో డాగ్ ఈజ్ యాన్ ఎలిఫెంట్ కరెక్ట్ కదా. దీనికి సంబంధం లేదంటున్నాడు కదా, కరెక్ట్. ఓకే, సెకండ్ చూసుకుంటే నో లైన్ ఈజ్ ఏ డాగ్. లైన్ అనేది డాగ్ కాదు అంటున్నాడు. కొన్ని లైన్స్ డాగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, కానీ అసలు ఛాన్సే లేదు, నో అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క కన్క్లూజన్ అనేది రాంగ్. థర్డ్ చూసుకుంటే సమ్ ఎలిఫెంట్ ఈజ్ ఏ లైన్. సమ్ ఎలిఫెంట్ ఈజ్ ఏ లైన్ అంటున్నాడు. అసలు ఎలిఫెంట్కి డాగ్స్కి లైన్స్కి లింకే లేదు అసలు, కానీ ఉంది అంటున్నాడు. సమ్ అన్నాడు కానీ, కాబట్టి ఇది కూడా రాంగే. ఓకే, ఇప్పుడు ఏది కరెక్ట్గా ఉంది? కన్క్లూజన్ 1 ఒక్కటే కరెక్ట్గా ఉంది కాబట్టి మనకి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిస్సింగ్ నెంబర్స్ నుంచి మరొక ప్రాబ్లం అండి ఇది. 7 3 6 ఇచ్చాడు, 4 22 8 ఇచ్చాడు, 15 (7) ఇచ్చాడు. ఓకే, ఇక్కడ చూడండి, ఈ 7 ఫస్ట్ అండ్ లాస్ట్ని వాళ్ళు యాడ్ చేస్తే మిడ్ నెంబర్ అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ ఏది? 4,
లాస్ట్ నెంబర్ ఎంత 18, ఈ రెండు కూడా యాడ్ చేస్తే ఎంత 22. ఓకే, మిడిల్ వచ్చింది. సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అవ్వండి. 15 ప్లస్ ఈ చివరి నెంబర్ ఏది 7 ఇచ్చాడు. 7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 15 ప్లస్ 7 22. అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి 22 అనేది రావడం జరిగింది. కాబట్టి ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.